ఈ సమావేశం భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది. పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి, ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎన్నికలు మన ముందున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి ఈ నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఈ పొత్తు క్యాంపెయిన్ లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిలుకలూరుపేట దగ్గర బొప్పూడి అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు ఇక్కడికి రాబోతున్నారు. వారిని మేము స్వాగతిస్తున్నాము. వారు ఈ ఎన్డీఏ కూటమి విజయానికి శంఖారావు వారు రేపు సభలో పూరించబోతున్నారు. కనుక ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం చేయడానికి, అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్ కి రావడం, చర్చించుకోవడం జరుగుతుంది. రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో. నేను ఇందాక అన్నట్టుగా ఇది విజయానికి తొలి అడుగుగా ఈ కూటమి నేను భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇరు జిల్లాల నుంచి వచ్చిన వివిధ పార్టీ నాయకులు, అంటే మనం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు, ఆ హడావుడిలో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం పురంధేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరిది ఒక బాధ్యత మనం సమన్వయపరుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు సాయంత్రం 4 చేరతారు. ప్రజాగలం అనే ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖారావంగా, దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా ఇది కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పెద్దలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుకోండి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాం. కానీ ఫస్ట్ టైం
ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు మనం చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం. ఫస్ట్ టైం 2019లో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కారు గురించి, అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, ఏదో ఒక వర్గం, ఒక ప్రాంతం, లేకపోతే ఎవరో కొంతమంది కాదు,